ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి, మాచర్ల పల్నాడు జిల్లా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా 1వ T20 వరల్డ్ కప్, 2వ T20 వరల్డ్ కప్, 3వ T20 వరల్డ్ కప్ 3 భారత్ గెలిచినటువంటి కెప్టెన్గా, అర్జున్ అవార్డు స్వీకర్తగా 2024 నాటి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించిన శ్రీ అజయ్ కుమార్ రెడ్డి తమ అనుభూతులను, తన అనుభవాలను ఈ సందర్భంగా పంచుకోవడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా అందరికీ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. మనకి ఇటువంటి ఉత్సవం జరిగి 5 సంవత్సరాలు అయింది, ఆల్మోస్ట్ 6 years. మళ్ళీ నేనున్నాను, మీ ఉత్సవాన్ని నేను ఇంకా ఘనంగా చేస్తానని చెప్పేసి కార్యక్రమం మొదలుపెట్టి, మనకు ఫైనాన్షియల్గా స్టేట్ ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ ప్రతి జిల్లాకి డబ్బులు శాంక్షన్ చేయించి చంద్రబాబు నాయుడు స్వామి స్వయంగా వచ్చి మనందరితో ఇంటరాక్షన్ అవ్వడానికి వచ్చారంటే, ఈవెన్ దో ఇమ్మీడియట్గా ఎక్కడి నుంచి వేరే జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి మన కోసం వచ్చారు అంటే, ఎన్నోసార్లు నేను చిన్నప్పటి నుంచి ఉంటూ ఉంటాను, జాబ్ వస్తే బాబు గారు వస్తే జాబ్ గ్యారంటీ. ఇది నా చిన్నప్పటి నుంచి నా సీనియర్స్ చెవుల్లో వేస్తూ ఉన్నారు. అటువంటి సీనియర్స్ ఇప్పుడు జాబ్లో సెటిల్ అయ్యారు. ఎవరిని అడిగినా కానీ ఎవరి ప్రభుత్వంలో వచ్చిందంటే బాబు గారి ప్రభుత్వంలో. మన మీద అంత కన్సర్న్ ఉంటుంది. కమ్స్ టు బ్లైండ్ క్రికెట్ స్వామి, ఇట్లా విజన్ పోయిందని తెలిసిన తర్వాత కుటుంబంలో అయినా లేకపోతే చుట్టుపక్కల అందరూ ఇతను ఏం చేయలేడు, ఇతని జీవితం వేస్టు, ఇతని స్వామి శరణం చేయండి అని చెప్పేసి రకరకాల క్రిటిసైజేషన్ ఉంటుంది. అటువంటి మాటలు వినలేక పిల్లలు ఎక్కువ ఇళ్లలో ఉంటారు. బ్లైండ్ స్కూల్స్లో కానీ వాళ్ళ కన్సర్న్ స్కూల్స్లోకి వెళ్ళిన తర్వాత కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు డ్రీమ్ చేసుకుంటూ వాళ్ళు ఒక గోల్ సెట్ చేసుకొని ప్రైడ్ తెస్తారు. చాలా రేర్ పీపుల్. అటువంటి పీపుల్కి గత కొన్ని సంవత్సరాలుగా మన స్టేట్లో అన్యాయం జరుగుతుంది స్వామి. ఎందుకంటే మీరు చూశారు, పారా ఒలింపిక్స్లో అయినా కానీ ఎన్ని మెడల్స్ తెచ్చారు. దానికి తక్కువ కాకుండా బ్లైండ్ క్రికెట్లో ఇప్పటి వరకు 5 వరల్డ్ కప్స్ ఇండియా కొట్టింది. నేను క్యాప్టెన్గా 3 సాధించాను. అర్జున్ అవార్డు ఇండియా మొత్తంలో బ్లైండ్ క్రికెటర్కి ఎవరైనా వచ్చింది యాజ్ ఆఫ్ నో టిల్ నేను ఒక్కడనే స్వామి. బట్ స్టిల్ ఇది నా అంటే ఈ మాట అనకూడదు, దౌర్భాగ్యమేమో తెలియదు కానీ సౌత్ ఇండియాలో పుట్టడము సారీ టు సే స్వామి ఇది. ఎందుకంటే నార్త్లో ఉండుంటే ఒక రకంగా ఉండేది. బట్ మిమ్మల్ని చూసిన తర్వాత మళ్ళీ ఏదో మార్పు మొదలవుతుంది, బ్లైండ్ క్రికెట్ని కూడా సపోర్ట్ వస్తుందని చెప్పేసి అనిపించింది. మీరు వచ్చారు. దాంతోపాటు ఈ మాతలు ఇద్దరు ఫస్ట్ టైం ఉమెన్స్ కోసము వాళ్ళని ఎంపవర్ చేయడం కోసం వరల్డ్ కప్ జరిగితే క్యాప్టెన్ మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి కర్ణాటక నుంచి ఆడుతూ కూడా తను ఏ విధంగా టీం లీడ్ చేసిందంటే, కొన్ని సిచ్యువేషన్స్లో టీం డిప్రెషన్ అవుతున్నా కానీ అందరితో మాట్లాడుతూ అందరికి మంచి భరోసా ఇచ్చింది. దానివల్ల ఫైనల్ ఎటువంటి టెన్షన్ లేకుండా కొట్టారు. మా దగ్గర నుంచి స్వామి ఇప్పటివరకు ఆంధ్ర నుంచి 7 మెంబర్స్ మెన్స్ ఇండియాకి ఆడారు, 4 మెంబర్స్ ఇండియాకి ఆడారు. ఎన్ని అచీవ్మెంట్స్ చేసినా కానీ ఒక్క జాబ్ లేదు వాళ్ళకి. గవర్నమెంట్ అఫీషియల్గా స్పోర్ట్స్ కోటాలో లేదు. మీ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, కనీసం ఎవరికైనా కానీ ఒక జాబ్ కనుక ఇస్తే వాళ్ళ నుంచి నెక్స్ట్ జనరేషన్ రెడీ అవుతుంది. ఎందుకంటే మీరు చాలామంది లైఫ్లు మార్చారు. పుల్లల గోపీచంద్ గారి అకాడమీ ఇప్పుడు ఇంతమంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని రెడీ చేస్తుందంటే ఓన్లీ కేవలం బాబు స్వామి వల్ల, సీఎం స్వామి విజన్ వల్ల. హైటెక్ సిటీ గురించి మాట్లాడుతున్నాం, సీఎం స్వామి విజన్. సైబరాబాద్ సీఎం స్వామి విజన్. వాట్ నాట్ హైదరాబాద్ గురించి ఏది మాట్లాడినా సీఎం స్వామి. ఇప్పుడు పారా వాళ్ళు ఇంత గత కొన్ని సంవత్సరాలుగా పారా స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్ట్రగుల్ అవుతుంది. వాటికి అఫిలియేషన్ గురించి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మెడల్స్ వచ్చినా కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అఫిలియేషన్ వచ్చింది, ప్లేయర్స్కి ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి, మొత్తం క్లియర్ అయిపోయినాయి. అటువంటి భరోసా మీరు ఇస్తుంటే ప్లేయర్స్ ఇంకా మెడల్స్ మీద మెడల్స్ తెస్తారు, మన రాష్ట్రానికి ఇంకా వెన్న తెస్తారు. ఈ ఆనందంలో యాక్చువల్ ఏం మాటలు తెలియట్లేదు. ఎందుకంటే 2024 అర్జున్ అవార్డు వచ్చిన తర్వాత నేను ఆ టైంలో అర్జున్ అవార్డు తీసుకుని ఎవరి దగ్గరికి వెళ్ళలేదు స్వామి. బాబు స్వామి చేతుల మీదుగా అర్జున్ అవార్డుని నేను స్వామికి చూపించాలని చెప్పేసి ఈరోజు ఎక్కడ కూడా తేవడం జరిగింది స్వామి. ఎందుకంటే ఇది ఒక క్రీడాకారుడికి ఎప్పటికీ జీవితాంతం చరిత్రలో నేను చిన్నప్పుడు చదువుకునేవాడు అర్జున్ అవార్డు అంటే ఏంటని చెప్పేసి. ఇది ఐ వాంట్ టు జస్ట్ సీఎం స్వామి ఒక్కసారి టచ్ చేసి ఈ మూమెంట్ కోసం ఎన్నోసార్లు ట్రై చేశాను స్వామి. బట్
థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఈ మూమెంట్ అసలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. అర్జున్ అవార్డు బ్లైండ్ క్రికెట్ అనేది ఒక బ్లైండ్ క్రికెట్ అచీవ్మెంట్స్కి ఇది నేను అంకితం చేస్తున్నాను మీ సపోర్ట్కి. స్వామి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కమ్స్ టు మాకు చాలా తక్కువ మంది సపోర్ట్ చేస్తారు స్వామి. మా అసోసియేషన్ ఉంది, మా అసోసియేషన్ శరస్వామి అని చెప్పేసి ముందరకు వచ్చారు, హైకోర్టు అడ్వకేట్. ఫైనాన్షియల్గా మాకేం కావాలని స్వామి చూసుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా డిఫరెంట్ లేబుల్ క్రికెట్ కమిటీ ఏసీఏ ముందరకు వచ్చి ఫైనాన్షియల్గా మేము ఉన్నాం, మేము చూసుకుంటామని చెప్పేసి అనా సతీష్ స్వామి కానీ లేకపోతే కేసినేని చిన్ని స్వామి కానీ అందరూ ముందరకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అది కేవలం మీరున్నారు, మీరు ఇన్స్ట్రక్షన్స్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, ఈ అవకాశం ఇచ్చినందుకు. కుదిరితే మా బ్లైండ్ క్రికెటర్స్కి కూడా ఒక జాబ్ ఇచ్చి సత్కరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఇప్పుడు ప్రోత్సాహక నగదు బహుమతుల పంపిణీ. క్యాష్ అవార్డ్ ఫ్రమ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారు టీం సభ్యులందరికీ దీపిక ద్వారా 10 లక్షల నగదు బహుమతిని అందజేయనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సువర్ణ హస్తాల చేతుల మీదుగా అతిథులందరి సమక్షంలో దీపిక బృంద సభ్యులందరి తరఫున స్వీకరిస్తున్నది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుండి 10 లక్షల రూపాయల ప్రోత్సాహక బహుమతి. జ్ఞాపికను బహూకరించి దుశ్శాలువతో దీపికను సత్కరిస్తారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. చిరంజీవి పంగి కరుణకుమారి 5 లక్షల రూపాయల ప్రోత్సాహక బహుమతి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సువర్ణ హస్తాల మీదుగా అతిథులందరి సమక్షంలో స్వీకరిస్తున్నది కరుణకుమారి 5 లక్షల రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతి. జ్ఞాపికను దుశ్శాలువతో సత్కరిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చిరంజీవి కరుణకుమారిని. అర్జున్ అవార్డు గ్రహీత ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి గారికి అర్జున అవార్డు గ్రహీత శ్రీ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి గారికి 1,00,000 రూపాయల శ్రీ గొట్టిపాటి హర్షవర్ధన్ గారు 5 లక్షల రూపాయల చెక్ను అందిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కింద శ్రీ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి గారు వారికి 1,00,000 రూపాయల